जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు చెనుగు చేసినది సుందరకాండలో ఉన్నాం. సుందరకాండలో 16 రోజుల పారాయణలో 9వ రోజు పారాయణ దగ్గర ఉన్నాం. 33, 34, 35, 36, 37 సర్గలు ఈరోజు పారాయణం చేయడం జరుగుతుంది. 33వ సర్గ 33 సీత హనుమంతునకు తన గురించి చెప్పుట. పగడము వలె ఎర్రనైన ముఖము కలవాడు మహా తేజస్శాలి అయిన ఆ హనుమంతుడు వినయముతో కూడిన వేషము గలవాడై దీనుడై ఆ సీతను సమీపించి తలపై దోసిలి పట్టి నమస్కరించుతూ మధురమైన వాక్కుతో ఇట్లనెను. పద్మపత్రముల వంటి నేత్రములు గలదానా, నలిగిపోయిన పట్టుబట్ట ధరించిన దానా, ఎట్టి దోషములు లేనిదానా, ఇక్కడ ఈ చెట్టు కొమ్మను పట్టుకుని నిలబడి ఉన్నావు. నీవెవ్వతవు? 2 తామర పువ్వు రేకుల నుండి నీరు కారినట్లు నీ నేత్రముల నుండి కన్నీరు కారుచున్నది. కారణమేమి? ఓ మంగళప్రదురాలా, సురులు, అసురులు, నాగులు, గంధర్వులు, రాక్షసులు, కిన్నరులు, వీరిలో నీవు ఏ జాతికి చెందిన దానవు? నీవు రుద్రగణములలో కానీ, మరుద్గణములలో కానీ, వసుగణములలో కానీ చేరిన దానవా? నీవు దేవతా స్త్రీవి అయి ఉందువని నాకు తోచుచున్నది. నీవు స్వర్గము నుండి భూలోకములో పడి చంద్రునికి దూరమైన నక్షత్రములలో శ్రేష్ఠురాలైన శ్రేష్టమైన గుణములు కల రోహిణివా? భర్త అయిన వశిష్ఠునకు కోపము వలననో అజ్ఞానము వలననో కోపము కలిగించి ఇక్కడికి వచ్చిన అరుంధతివి కాదు కదా. నీవు మరణించిన వారిని ఎవరినో గూర్చి దుఃఖించుతున్నట్లు ఉన్నది. ఈ విధముగా మరణించిన వాడు నీ పుత్రుడా, తండ్రియా, సోదరుడా, భర్తయా? నీవు ఏడ్చుతున్నావు, ఎక్కువ నిట్టూర్చుతున్నావు, భూమిని స్పృశించుతున్నావు. నీ యందు రాజలక్షణములు ఉన్నవి. వీటిని అన్నిటినీ బట్టి చూడగా నీవు దేవతా స్త్రీవి కావు అని తలుచుచున్నాను. నీ అవయవ సౌష్ఠవము మొదలైన చిహ్నములు, సాముద్రిక శాస్త్ర లక్షణములు చూడగా నీవు చక్రవర్తి భార్య అయిన క్షత్రియ వనితవై ఉందువు అని ఊహించుతున్నాను. నేను అడుగుతున్నాను, చెప్పుము, నీకు మంగళమగునుగాక. రావణుడు జనస్థానము నుండి బలాత్కారముగా ఎత్తుకొని వచ్చిన సీతవు కాదు కదా. నీ దైన్యమును, మనుష్యులలో ఎవ్వరి యందు కనబడని సౌందర్యమును, తపస్సును సూచించు వేషమును చూడగా నీవు శ్రీరాముని భార్యవే అని స్పష్టముగా తెలియచున్నది. హనుమంతుని మాటలు విన్న సీత శ్రీరాముని గూర్చి చెప్పుటచే చాలా సంతోషించుచు చెట్టు మీద ఉన్న అతనితో ఇట్లనను. నేను భూమండలములోని రాజులందరికంటే గొప్పవాడు, ప్రసిద్ధమైన బుద్ధిబలము కలవాడు, శత్రు సైన్యమును బాధించువాడు అయిన దశరథుని కోడలిని, మహాబుద్ధిశాలి విదేహ దేశ ప్రభువు అయిన జనకుని కుమార్తెను. నా పేరు సీత. ధీమంతుడైన శ్రీరామునికి నేను భార్యను. నేను శ్రీరాముని ఇంటిలో మనుషులకు లభించుటకు వీలున్న సకల భోగములు అనుభవించుతూ సమస్త కామముల సమృద్ధితో 12 సంవత్సరములు ఉంటిని. పిమ్మట 13వ సంవత్సరమునందు దశరథ మహారాజు పురోహితులతో కూడి ఇక్ష్వాకు వంశమునకు ఆనందకరుడైన శ్రీరామునకు రాజ్యాభిషేకము చేయుటకు ప్రయత్నించెను. రామాభిషేకమునకు ఏర్పాట్లు జరుగుతుండగా కైకేయి అను రాణి భర్త అయిన దశరథునితో, నీవు రామునకు పట్టాభిషేకము చేసినచో నేనిది మొదలు ఏ దినమునందును నీళ్లు తాగను, ఆహారము తినను, ఇదే నా జీవితమునకు అంతము. నీవానాడు ప్రేమపూర్వకముగా పలికిన మాటపై నీవు నిలచినచో శ్రీరాముని అరణ్యమునకు పంపుము అని పలికెను. దశరథ మహారాజు క్రూరము అప్రియము అయిన కైకేయి మాట విని రాణికి తానిచ్చిన వరమును స్మరించుచు మూర్ఛపోయెను. సత్య ధర్మములపై స్థిరముగా నిలిచిన
వృద్ధుడైన ఆ రాజు అప్పుడు నేనిచ్చిన రాజ్యము మరల నాకిమ్ము అని యశస్శాలి అయిన జ్యేష్ఠపుత్రుని యాచించెను. శ్రీమంతుడైన శ్రీరాముడు తండ్రి ఆజ్ఞను అభిషేకము కంటే కూడా చాలా ప్రియమైన దానినిగా మనసా భావించి పిదప మాటతో అంగీకరించెను. శ్రీరాముడు ఇతరులకు దానము చేయును కానీ తాను ఇతరుల నుండి ప్రతిగ్రహించడు. జీవితమునకు ఆపద సంభవించినప్పుడు కూడా అప్రియమైన మాటలు ఆడడు. గొప్ప కీర్తిగల శ్రీరాముడు చాలా విలువైన వస్త్రములను విడిచి నారచీరలు ధరించి రాజ్యమును పరిత్యజించవలెను అని దృఢముగా సంకల్పించి నన్ను తన తల్లికి అప్పజెప్పాను. శ్రీరాముడు లేకున్నచో నాకు స్వర్గములో నివాసము కూడా ఇష్టము కాదు. అందుచే నేను వనములో సంచరించుటకే నిశ్చయించుకొని వెంటనే అతని కంటే ముందుగానే అడవికి బయలుదేరితిని. మహాభాగ్యవంతుడు, మిత్రులకు ఆనందకరుడు అయిన లక్ష్మణుడు అన్నగారిని అనుసరించి వెళ్ళుటకై నాకంటే ముందే నారచీరలు ధరించి సిద్ధముగా ఉండెను. ఈ విధముగా మేమందరము రాజాజ్ఞ పాటించుచు దృఢమైన నియమములు అనుసరించుచు పూర్వమెన్నడూ చూడని చూచుటకు భయంకరముగా ఉండు అరణ్యములో ప్రవేశించితిమి. అనంతమైన తేజస్సు గల ఆ శ్రీరాముడు దండకారణ్యములో నివసించుచుండగా అతని భార్యనైన నన్ను దురాత్ముడైన రావణుడు అపహరించినాడు. ఆ రావణుడు నాకు 2 మాసముల పాటు జీవితమును అనుగ్రహించినాడు. 2 మాసముల తరువాత నేను ప్రాణములు వదలగలను. శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండలోని 33వ సర్గము సమాప్తము. జై శ్రీరామ్. 34వ సర్గము. హనుమంతుని విషయమున సీతకు సందేహము కలుగుట. హనుమంతుడు శ్రీరాముని గుణములు వర్ణించి చెప్పుట ఈ సర్గలో కనిపిస్తుంది. వానర శ్రేష్ఠుడైన ఆ హనుమంతుడు ఒక దుఃఖము తరువాత మరొక దుఃఖములో చిక్కుకొని ఉన్న ఆ సీత పలికిన మాటలు విని ఓదార్చుచు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను. విదేహ రాకుమారివైన ఓ సీత, నేను శ్రీరాముడు పంపగా నీ వద్దకు దూతనై వచ్చినాను. శ్రీరాముడు క్షేమముగా ఉన్నాడు. నిన్ను కూడా నీ క్షేమము గురించి అడుగుతున్నాడు. వేదవేత్తలలో గొప్పవాడు దశరథ కుమారుడు అయిన ఏ రాముడు బ్రహ్మాస్త్రమును సకల వేదములను ఎరుగునో ఆ శ్రీరాముడు నీ క్షేమమును తెలుసుకొని రమ్మన్నాడు. నీ భర్తకు చాలా ఇష్టుడైన అనుచరుడు, గొప్ప తేజస్సు కలవాడు అయిన లక్ష్మణుడు కూడా శోకముతో బాధపడుచు శిరస్సు వంచి నీకు అభివాదనము చేసినాడు. నరులలో శ్రేష్ఠులైన రామలక్ష్మణుల క్షేమవార్త వినగానే ఆనందముతో గగుర్పొడిచిన సకల అవయవములతో సీత హనుమంతునితో ఇట్లు పలికెను. మానవుడు కనుక జీవించి ఉన్నట్లయితే 100 సంవత్సరాలకైనా ఆనందమును పొందగలుగుతారు అని లోకములో ఉన్న ఈ సామెత మంగళకరమైనది, సత్యమైనది అని నేను తలుచుతున్నాను అనెను. తన దగ్గరకు వచ్చిన ఆ హనుమంతునిపై సీత అద్భుతమైన స్నేహమును చూపెను. కష్టంలో ఓదార్చాడు హనుమంతుడు. వారిద్దరూ విశ్వాసము కలవారై పరస్పరము సంభాషణము చేసిరి. హనుమంతుడు శోకము చేత దీనురాలైన సీత మాట విని మెల్లమెల్లగా ఆమెకు దగ్గరగా వెళ్ళాను. హనుమంతుడు తనకు దగ్గరగా వచ్చిన కొలది ఆ సీత అతడు రావణుడై ఉండునా అని సందేహించెను. అయ్యో చిచి, నేను ఈ విషయమంతా వీనికి చెప్పి ఎంత తప్పు చేసి తిని, ఆ రావణుడే ఈ రూపము ధరించి వచ్చినాడు. సీత ఇట్లు అనుకొనుచు ఆ అశోక వృక్ష శాఖను విడిచి శోకము చేత దుర్బలురాలై నేలపైననే కూర్చుండెను. దుఃఖార్తురాలై భయము చేత ఏమీ ఆలోచించలేని స్థితిలో ఉన్న ఆమెను చూచి హనుమంతుడు ఏమి చేయుటకు తోచక కేవలము నమస్కరించెను. సీత కూడా భయభ్రాంతురాలై మరలా హనుమంతుని వైపు చూడలేదు. ఆమె హనుమంతుడు తనకు నమస్కరించుతున్నట్లు చూచి దీర్ఘముగా నిట్టూర్చి మధురమైన స్వరముతో అతనితో ఇట్లనెను. నీవు సాక్షాత్తు మాయారూపములో వచ్చిన రావణుడవే అయితే నాకు మరలా బాధ కలిగించుతున్నావు. ఇట్లు నాకు మాటి మాటికి బాధ కలిగించుట మంచిది కాదు కదా. ఏ రావణుడు తన రూపమును విడిచి
పరివ్రాజక రూపముతో నాకు జనస్థానములో కనబడినాడో ఆ రావణుడవే నువ్వు. ఇష్టము ప్రకారం రూపాలు మార్చగలిగిన ఓ రాక్షసుడా, ఉపవాసాలతో కృషించి దీనురాలనై ఉన్న నన్ను ఇంకనూ అధికముగా బాధించుతున్నావు. ఇది మంచిది కాదు అని పలికి మరల తనలో ఇట్లనుకొన్ను, లేదా నేను శంకించినది నిజము కాకపోవచ్చు. ఎందువలననగా నిన్ను చూడగానే నా మనస్సుకు ఆనందము కలిగినది. నీవు శ్రీరాముని దూతగా వచ్చిన వాడవే అయితే నీకు భద్రమగుగాక. ఓ వానర శ్రేష్ఠ, నాకు రామ కథ చాలా ఇష్టము. అందుకే నిన్ను అడుగుతున్నాను, నా ప్రియుడైన శ్రీరాముని గుణములను వర్ణించి చెప్పుము. ప్రవాహ వేగము నది ఒడ్డున హరించినట్లు నా చిత్తమును హరించుతున్నావు. చాలా కాలము క్రితం అపహరించబడిన నేను శ్రీరాముడు పంపిన వానరుని చూచుచున్నానట. ఎంత సుఖకరమైన స్వప్నము వచ్చినది, ఆవిడ కల అనుకుంటోంది. లక్ష్మణ సమేతుడైన వీరుడైన శ్రీరాముడు నాకు స్వప్నములో కనబడినను నేను జీవించగలిగేదానను. నా విషయంలో స్వప్నము కూడా పగబట్టి ఉన్నది. ఇది స్వప్నమని అనుకొనను. స్వప్నములో వానరుణ్ణి చూచిన వారు అభ్యుదయము పొందజాలరు. నాకు అభ్యుదయము కలిగినది కదా. నాకేమైనా చిత్తమునకు మోహము కలిగినదా? ఇది ఏమైనా వాత ప్రకోపమా, ఉన్మాదముల వలన కలిగిన వికారమా, లేక ఇదంతా ఏమీ లేని ఎండమావులేనా? లేదా ఇది ఉన్మాదము కాదు, ఉన్మాద లక్షణములున్న మోహము కాదు. ఎందుచేతననగా నేను నన్ను ఈ వానరుని కూడా గుర్తుపట్టగలుగుతున్నాను కదా. ఇది స్వప్నము కాదు, పిచ్చి కాదు అనుకుంటోంది ఆవిడ. సీత ఈ విధముగా పరిపరి విధముల బలాబలములను ఆలోచించి రాక్షసులు కామరూపులు కాన ఇతడు రావణుడే అని చివరికి నిర్ణయించుకొన్నాం. ఆమె ఈ విధముగా నిర్ణయించుకొని ఇక హనుమంతునకు ప్రత్యుత్తరం ఇయ్యలేదు. హనుమంతుడు సీత ఆలోచనను కనిపెట్టి అప్పుడు ఆమెను చెవులకు అనుకూలమైన మాటలతో సంతోషపెట్టెను. శ్రీరాముని తేజస్సు, శ్రీరాముని గురించి వర్ణిస్తున్నారు హనుమంతుడు. శ్రీరాముని తేజస్సు సూర్యుని తేజస్సు వంటిది. అతడు చంద్రుడి వలె లోకములకు మనోహరుడు, కుబేరుడి వలె సకల లోకములకు ప్రభువు, విష్ణువు వలె పరాక్రమవంతుడు, గొప్ప కీర్తి కలవాడు. శ్రీరాముడు సత్యమునే పలుకును, బృహస్పతి వలె మధురముగా మాట్లాడను, రూపవంతుడు, మంచి భాగ్యము కలవాడు, మంచి శోభ కలవాడు, దేహము ధరించిన మన్మధుని వలె ఉండును. శ్రీరాముడు కోపము చూపవలసిన సమయములో కోపము చూపించును, తగిన వారిని సంహరించును. లోకములో శ్రేష్ఠుడైన మహారథుడు. ఆ మహాత్ముని బాహువుల నీడను ఆశ్రయించుకొని లోకము జీవించుతున్నది. రావణుడు మాయామృగమును చూపి శ్రీరాముడు దూరముగా వెళ్ళిపోవునట్లు చేసి శూన్యమైన పర్ణశాల నుండి నిన్ను అపహరించినాడు కదా. దానికి అతనికి ఎట్టి ఫలము లభించగలదో నువ్వే చూడగలవు. పరాక్రమవంతుడైన ఏ శ్రీరాముడు ఇంకా అతి శీఘ్రముగానే మండుచున్న అగ్నుల వలె ఉన్న బాణములను కోపముతో ప్రయోగించి యుద్ధములో రావణుని సంహరించనున్నాడో ఆ శ్రీరాముడే నన్ను దూతగా చేసి ఇక్కడికి నీ దగ్గరకు పంపినాడు. అతడు నీ వియోగముతో చాలా బాధపడుతున్నాడు. అతడు నీ కుశలమును తెలుసుకొనగోరుచున్నాడు. మహా తేజశాలి, సుమిత్ర ఆనందమును వృద్ధి పొందించువాడు, మహాబాహువు అయిన లక్ష్మణుడు కూడా నీకు నమస్కరించి నీ క్షేమ వృత్తాంతమును అడిగినాడు. దేవి, శ్రీరాముని స్నేహితుడు వానర రాజు అయిన సుగ్రీవుడు కూడా నీ క్షేమము అడిగినాడు. రామ లక్ష్మణ సుగ్రీవులు నిత్యము నిన్నే స్మరించుతున్నారు. ఓ వైదేహి, రాక్షస స్త్రీల వశములో ఉన్న నీవు దైవవశము చేత జీవించి ఉన్నావు. నీవు కొద్ది దినములలోనే శ్రీరాముని, మహాబలుడైన లక్ష్మణుని, కోట్ల కొలది వానరులతో వచ్చిన మహా తేజశాలి అయిన సుగ్రీవుని చూడగలవు. నేను సుగ్రీవుని సచివుడనైన వానరుడను. నా పేరు హనుమంతుడు. మహాసముద్రమును దాటి లంకానగరములో
ప్రవేశించినాను. నేను పరాక్రమమును చూపుచూ దురాత్ముడైన రావణుని శిరస్సుపై పాదము ఉంచి నిన్ను చూసుటకై వచ్చినాను. నేను నీవు అనుకున్నట్లు రావణుడను కాను. ఈ సందేహమును విడిచిపెట్టుము, నా మాట నమ్ముము. శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండలోని 34వ సర్గము సమాప్తము. జై శ్రీరామ్. 35వ సర్గము. సీత కోరికను అనుసరించి హనుమంతుడు శ్రీరాముని శరీర లక్షణములను వివరించుట. సీత హనుమంతుడు చెప్పిన ఆ రామకథను విని మధుర స్వరముతో ఇట్లనెను: నీకు రామునితో సంబంధము ఎక్కడ కలిగినది? లక్ష్మణుని నీవు ఎట్లు ఎరుగుదువు? వానరులకు నరులకు సంబంధం ఎట్లు ఏర్పడినది? ఓ హనుమంతుడా, శ్రీరాముని లక్ష్మణుని లక్షణములను వర్ణించి చెప్పుము. అవి విన్నచో నన్ను మరలా శోకము ఆవహించదు. ఆ శ్రీరామ లక్ష్మణుల ఆకారము ఎట్లుండును, రూపం ఎట్లుండును, బాహువులు ఎట్లుండును నాకు చెప్పుము అని అడిగాను. ఆవిడ హనుమంతుడికి నిజంగా తెలుసా తెలియదా అనేది పరీక్షిస్తోంది. వాయుకుమారుడైన హనుమంతుడు సీత మాట విని శ్రీరాముని గూర్చి ఉన్నదున్నట్లు వర్ణించి చెప్పుటకు ఉపక్రమించను. శ్రీరామచంద్రమూర్తిని గురించి వర్ణిస్తున్నారు హనుమ. దేవి, నా అదృష్టముచే నీకే తెలిసి ఉండి కూడా నీ భర్త అయిన శ్రీరాముని ఆకారమును లక్ష్మణుని ఆకారమును గూర్చి అడుగుచున్నావు. చాలా సంతోషము. ఓ విశాలాక్షి, నేను గుర్తించిన రాముని లక్షణములను లక్ష్మణుని లక్షణములను చెప్పెదను వినుము. శ్రీరాముని కళ్ళు పద్మముల రేకుల వలె విశాలమైనవి. ఈతడు సమస్తమైన ప్రాణుల మనస్సును ఆకర్షించు సౌందర్యము కలవాడు. అతడు పుట్టుకతోనే మంచి రూపముతోనూ దాక్షిణ్యముతోనూ జనించినాడు. శ్రీరాముడు తేజస్సు చేత సూర్యునితోనూ, ఓర్పు చేత భూమితోనూ, బుద్ధి చేత బృహస్పతితోనూ, కీర్తి చేత దేవేంద్రునితోనూ సమానుడు. శత్రు సంహారకుడైన శ్రీరాముడు ప్రపంచములోని ప్రాణులందరినీ విశేషించి తన వారిని తన నడవడికను ధర్మమును బాగుగా రక్షించుచుండెను. శ్రీరాముడు ఈ సమస్త ప్రపంచమునకు 4 వర్ణముల వారిని రక్షించుచుండును. లోకములో కట్టుబాట్లు ఏర్పరిచి అందరూ ఆ కట్టుబాట్లకు లొంగి ఉండునట్లు చూచుచుండును. శ్రీరాముడు కాంతిమంతుడు, మిక్కిలి గౌరవింపదగ్గబడినవాడు, బ్రహ్మచర్య వ్రతములో ఉన్నవాడు, సత్పురుషులకు ఉపకారం ఎట్లు చేయవలనో తెలిసినవాడు, ఆయా కర్మల ప్రయోజనము ఫలితము తెలిసినవాడు. అనగా ఏ పని చేసినా ఎట్టి ఫలితము కలుగునో ఊహించగలవాడు. శ్రీరాముడు రాజనీతిని చక్కగా అభ్యసించెను. బ్రాహ్మణుల విషయమున గౌరవము చూపును. విద్యాశీల సంపన్నుడు, వినయవంతుడు, శత్రువులను పీడించువాడు. శ్రీరాముడు స్వశాఖ అయిన యజుర్వేదమును చక్కగా అధ్యయనము చేసెను. వేదవేత్తలందరూ అతనిని గౌరవించుచుందురు. ధనుర్వేదమునందు మిగిలిన 3 వేదములందు, ఉపవేదములందు, వేదాంగముల యందు పాండిత్యము కలవాడు. శ్రీరాముని భుజములు విశాలమైనవి, బాహువులు దీర్ఘమైనవి, కంఠము శంఖాకారములో ఉండును, ముఖము మంగళప్రదమైనది, మూపు సంధి ఎముకలు పైకి కనపడవు. సుందరములైన అతని నేత్రములు ఎర్రగా ఉండును. శ్రీరాముని గూర్చి వినని వారు లోకములో లేరు. శ్రీరాముని కంఠధ్వని దుందుభి ధ్వని వలె గంభీరముగా ఉండును. రంగు నిగనిగలాడుచుండును. అతడు గొప్ప ప్రతాపము గలవాడు. పొట్టి పొడవు కాక సమానముగా ఉండును. అతని అవయవములన్నీ సమముగా విభక్తములై ఉండును. అతని శరీర ఛాయ శ్యామము, సామన ఛాయ. శ్రీరాముని వక్షస్థలము ముంజేయి, పిడికిలి స్థిరముగా ఉండును. అతని కనుబొమ్మలు ముష్కములు, బాహువులు దీర్ఘములు, కేశములు ముష్కములు, మోకాళ్ళు హెచ్చు తగ్గులు లేకుండా ఉండును. నాభి కడుపు క్రింది భాగము వక్షస్థలము పొడవుగా ఉండును. నేత్రాంతములు, గోళ్ళు, అరచేతులు, అరికాళ్ళు ఎర్రగా ఉండును.
పాదరేఖలు కేశములు లింగమణ్ణున్నగా ఉండును. కంఠధ్వని నడక నాభి గంభీరముగా ఉండును. శ్రీరాముని ఉదరముపై 3 ముడతలున్నవి. అతని స్తనములు స్తనాగ్రములు రేఖలు పల్లముగా ఉండును. కంఠము లింగము వీపు పిక్కలు హ్రస్వములుగా ఉండును. అతని తలపై 3 సుళ్ళు ఉండును. అంగుష్టము మొదట 4 రేఖలుండును. అతని నుదిటి పైన అరచేతులలోను అరకాళ్లలోను 4 రేఖలుండును. అతడు 96 అంగుళముల ఎత్తు ఉండును. అతని బాహువులు మోకాళ్ళు తొడలు పిక్కలు సమానములుగా ఉండును. శ్రీరాముని కనుబొమ్మలు నాసికా రంధ్రములు నేత్రములు చెవులు పెదవులు స్తనాగ్రములు మోచేతులు మణికట్లు మోకాళ్ళు ముష్కములు పిరుదులు చేతులు పాదములు పిరుదులపై ఎత్తైన కండరములు జంటలుగా ఉన్న ఈ అన్యంగములు సమములుగా ఉండును. అందమైన 4 దంష్ట్రలు ఉండును. అతడు సింహము వలె పెద్ద పులి వలె ఏనుగు వలె వృషభము వలె నడుచును. అతని పెదవులు గడ్డము ముక్కు చాలా అందముగా ఉండును. అతని కండ్లు పండ్లు చర్మము పాదములు కేశములు నిగనిగలాడుచుండును. అతని బాహువులు కాలివ్రేళ్ళు చేతివ్రేళ్ళు తొడలు పిక్కలు అష్టవంశకములు తీర్చిదిద్దినట్టుండును. శ్రీరాముని ముఖము కండ్లు నోరు నాలుక పెదవులు దవడలు స్తనములు గోళ్ళు హస్తములు పాదములు ఈ 10 పద్మముల వలె ఉండును. శిరస్సు లలాటము చెవులు కంఠము వక్షము హృదయము కడుపు చేతులు కాళ్ళు వీపు ఈ 10 పెద్దవిగా ఉండును. తేజస్సు కీర్తి సంపద అను ఈ 3 చేత లోకమంతా వ్యాపించినాడు. అతని మాతృ పితృ వంశములు 2 కూడా పరిశుద్ధమైనవి. చంకలు కడుపు వక్షము ముక్కు మూపు లలాటము ఈ 6 ఉన్నతములై ఉండును. అతని వ్రేళ్ల కణుపులు తల వెంట్రుకలు రోమములు గోళ్ళు చర్మము లింగము మీసము దృష్టి బుద్ధి అను 9 సూక్ష్మములుగా ఉండును. అతడు పూర్వాహ్న మధ్యాహ్న అపరాహ్నముల యందు ధర్మ అర్థ కామములను సంపాదించుచుండును. శ్రీరాముడు సత్యధర్మముల యందు ఆసక్తి కలవాడు. శ్రీమంతుడు జనులకు దగ్గర తీయుటకందు వారిని అనుగ్రహించుట యందు ఆసక్తి కలవాడు. దేశ కాలముల యుక్తాయుక్తముల యందు జ్ఞానము కలవాడు. అందరికీ ప్రియముగా మాటలాడువాడు. ఎవ్వరి చేతను పరాజితుడు కాని లక్ష్మణుడు రాముని సవతి తల్లి కుమారుడైన సోదరుడు. అతడు అనురాగము చేత రూపము చేత గుణముల చేత కూడా శ్రీరాముని వంటివాడే. మనుజులలో శ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులిద్దరూ నిన్ను చూచుటకు ఆసక్తితో భూమిపై అంతటా సంచరించుతూ మమ్ములను కలుసుకొన్నారు. నీకోసమే భూమిని అంతనూ వెతుకుచూ తిరుగుతున్న ఆ రామలక్ష్మణులు అనేక వృక్షములతో నిండిన ఋష్యమూక పర్వత శిఖరమునందు కూర్చుని ఉన్న వానర ప్రభువైన సుగ్రీవుని చూచిరి. చూచుటకు ఆనందమును కలిగించు ఆ సుగ్రీవుడు తన సోదరుడు రాజ్యము నుండి తొలగించుటచే అతనికి భయపడి ఆ పర్వతంపై నివసించుచుండెను. సుగ్రీవుని అన్న రాజ్యభ్రష్టుని చేయగా మేము ఆ వానర రాజైన సుగ్రీవునే సేవించుచున్నాము. ఇంతలో నారచీరలు ధరించి శ్రేష్టములైన ధనుస్సులు చేతులలో ధరించి ఆ రామలక్ష్మణులిద్దరూ ఋష్యముఖ పర్వత ప్రాంతమునకు వచ్చినారు. వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడు ధనుర్ధారులై వచ్చుచున్న మనుష్య శ్రేష్ఠులైన శ్రీరామ లక్ష్మణులను చూడగానే భయభ్రాంతుడై ఆ పర్వత శిఖరం మీదకి ఎక్కెను. పిమ్మట ఆ సుగ్రీవుడు తాను ఆ పర్వత శిఖరం పైననే ఉండి వారి దగ్గరకు నన్ను శీఘ్రముగా పంపినాడు. సుగ్రీవాజ్ఞ ప్రకారము నేను పురుషశ్రేష్ఠులు సర్వసమర్థులు సౌందర్యము మంచి లక్షణములు కలవారు అయిన ఆ రామలక్ష్మణుల దగ్గరకు నమస్కరించుతూ వెళ్ళినాను. పురుషశ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులు సుగ్రీవుని గూర్చిన యథార్థ విషయము తెలుసుకొని సంతోషించిరి. అప్పుడు నేను వారిని
నా వీపు పైన ఎక్కించుకొని సుగ్రీవాదులున్న చోటుకు తీసుకొని పోయి తిని. నేను మహాత్ముడైన సుగ్రీవునకు శ్రీరామ లక్ష్మణులను గూర్చిన యథార్థ విషయములను తెలిపి తిని. పరస్పర సంభాషణానంతరం రామ సుగ్రీవులిద్దరికీ అన్యోన్యము స్నేహము కలిగించినాను. ఇక్కడ హనుమ మీకు ఎలా నరులకు వానరులకు ఎలా సంబంధం కలిగింది అంటే దానికి చెప్పుకుంటూ వస్తున్నారు సీతమ్మ వారికి. ఈ విధముగా రామ సుగ్రీవుల మధ్య స్నేహము ఏర్పడిన పిమ్మట పూర్వము జరిగిన కథలను చెప్పుకొనుడితే వారిద్దరికి పరస్పరము విశ్వాసము ఏర్పడినది. పిమ్మట శ్రీరాముడు సోదరుడు గొప్ప తేజస్సు కలవాడు అయిన వాలి చేత స్త్రీ నిమిత్తమై అనగా సుగ్రీవుని భార్య అయిన రుమను వశము చేసుకొనుటకై రాజ్యము నుండి వెడలగొట్టబడిన సుగ్రీవుని ఓదార్చెను. పిమ్మట శ్రీరామునికి నీవు కనబడకపోవట చేత కలిగిన దుఃఖమును గూర్చి లక్ష్మణుడు వానర ప్రభువైన సుగ్రీవునకు తెలిపెను. సుగ్రీవుడు లక్ష్మణుడు చెప్పినది విని రాహువు మృంగిన సూర్యుడి వలె మిక్కిలి కాంతి విహీనుడయ్యను. రావణుడు హరించుతున్నప్పుడు నీవు నీ శరీరంపై ప్రకాశించుతున్న ఏ అలంకారములను తీసి భూమి మీద పడవేసితివో వాటినన్నింటినీ తీసుకొని వచ్చి వానర నాయకులు సంతోషపూర్వకముగా శ్రీరామునకు చూపించిరి. కానీ నీ దారి మాత్రము వారికి తెలియకపోవటచే చెప్పలేకపోయిరి. నేనే వాటిని శ్రీరాముని వద్దకు తీసుకొని పోయి అతనికి ఇచ్చి తిని. అప్పుడు వాటిని గ్రహించగానే శ్రీరాముడు మూర్ఛపోవటచే అవి అన్నీ చప్పుడు చేయుచు నలుమూలల చెల్లా చెదరై పడిపోయినవి. దేవతా పురుషునితో సమానుడైన ప్రభువైన ఆ శ్రీరాముడు నీ సుందరములైన ఆ ఆభరణములు ఒడిలో ఉంచుకొని పరిపరి విధముల విలపించెను. అతడు ఆ అలంకారములను చూచుచు ఏడ్చుచు మాటి మాటికి పరితపించెను. ఈ విధముగా ఆ అలంకారములు రాముని శోకాగ్నిని ప్రజ్వలింపచేసినవి. దుఃఖార్తుడైన ఆ మహాత్ముడు చాలాసేపు అట్లే నేలపై పడి ఉండెను. అప్పుడు నేను ఏవేవో మాటలు చెప్పి అతనిని లేవదీసి తిని. లక్ష్మణ సహితుడై ఆ అలంకారములను మాటి మాటికి చూచి పక్కనున్న వారికి చూపి వాటిని సుగ్రీవునకు ఇచ్చెను. నీవు కనబడకపోవటచే ఆ శ్రీరాముడు నిత్యము ప్రజ్వలించుతున్న అగ్నిచేత అగ్నిపర్వము వలె తపించుచున్నాడు. నీ నిమిత్తమై మహాత్ముడైన ఆ శ్రీరాముని నిద్ర లేకపోవటము, చింత, శోకము అగ్నిగృహమును అగ్నులు తప్పింపచేయుచున్నవి. గొప్ప భూకంపము పెద్ద పర్వతమును కదిల్చివేసినట్లు నీవు కనబడకపోవుట అనే శోకము శ్రీరాముని కదల్చివేయుచున్నది. ఓ దేవి, అందమైన అరణ్యములలోనూ నదీ తీరములందు సెలయేళ్ల దగ్గరగా సంచరించుతున్న శ్రీరాముడు నీవు కనబడకపోవట చేత ఆనందమును పొందుటలేదు. శ్రీరాముడు రావణుని మిత్ర బంధు సహితముగా సంహరించి శీఘ్రముగా నిన్ను పొందగలడు. ఆనాడు రామసుగ్రీవులిద్దరూ కలిసినప్పుడు శ్రీరాముడు వాలిని చంపవలెనని, సుగ్రీవుడు నిన్ను వెదకించవలెనని ఒప్పందము చేసుకొన్నారు. పిమ్మట వీరులైన ఆ రాజకుమారులిద్దరూ కిష్కింధకు వెళ్ళిరి. అక్కడ వానర రాజైన వాలిని శ్రీరాముడు యుద్ధములో చంపి సమస్తమైన ఎలుగుబంటుల సముదాయమునకు వానర్ల సముదాయమునకు సుగ్రీవుని రాజుగా చేశాను. రామ సుగ్రీవుల మధ్య స్నేహము ఈ విధముగా ఏర్పడెను. నేను వారిద్దరూ పంపగా నీ వద్దకు దూతగా వచ్చిన హనుమంతుడను. సుగ్రీవుడు స్వరాజ్యము లభించిన పిమ్మట మహాబలశాలులైన వానర నాయకులను రప్పించి నిన్ను అన్వేషించుటకై 10 దిక్కులకు పంపెను. సుగ్రీవుడు ఆజ్ఞాపించుటచే హిమవత్ పర్వతము వంటి ఆకారము కల వానర్లు అన్ని వైపులా భూమిని వెతుకుటకై బయలుదేరిరి. అట్టి మేము ఇతర వానరులు కూడా సుగ్రీవాజ్ఞ నెరవేర్చవలెను అను ఆతురతతో నిన్ను అన్వేషించుతూ ఈ పృథ్వీపై అంతా తిరుగుతున్నాము. లక్ష్మీ సంపన్నుడు వాలిపుత్రుడు మహాబలశాలి అయిన అంగదుడను వానర శ్రేష్ఠుడు 3వ వంతు సైన్యములను తీసుకొని నీ అన్వేషణముకై బయలుదేరినాడు. మేమందరము వింధ్య పర్వతమునందు దారి తప్పి మిక్కిలి దుఃఖాక్రాంతులమై ఉండగా ఎన్నో పగళ్ళు రాత్రులు గడిచిపోయినవి. అట్టి పరిస్థితిలో మేము కార్యము సాధించలేకపోయినామనే
నిరాశాభావము చేత సుగ్రీవుడిచ్చిన గడువు దాటిపోవుట చేత సుగ్రీవుడు దండించునని భయము చేత ప్రాణత్యాగము చేయవలనని నిశ్చయించుకొంటిమి. అడవులలో ప్రవేశింప శక్యము కాని ప్రదేశములను, నదులను, సెలయేళ్లను వెదకినను నీవెక్కడా కనబడకపోవుటచే ప్రాణములను విడుచుటకు సిద్ధపడితిమి. వానర శ్రేష్ఠులందరూ ఈ విధముగా ప్రాణత్యాగమునకై ఆహారము విసర్జించి పండుకొని ఉండుట చూచి అంగదుడు చాలా దుఃఖ సముద్రములో మునిగినవాడై నీ అపహరణమును, వాలి వధను, జటాయు మరణమును మేమందరము ప్రాయోపవేశము చేయుటను గూర్చి విలపించను. ఇచ్చిన గడువులోగా రాకపోయినచో చంపెదను అను సుగ్రీవాజ్ఞను స్మరించి ప్రాణములపై ఆశ వదులుకొని మేము మరణించుటకు సిద్ధముగా ఉండగా మేము వచ్చిన పని సఫలము చేయుటక అన్నట్లు పరాక్రమవంతుడైన ఒక గొప్ప పక్షిరాజు అక్కడికి వచ్చాను. జటాయువు సోదరుడైన సంపాతి అనే గృధ్రరాజు సోదరుని వధను గూర్చి విని కోపముతో, వానరోత్తములారా, నా తమ్ముడైన జటాయువును ఎవ్వడు ఎక్కడ చంపి పడవేసినాడో చెప్పుడు అని అడిగాను. అప్పుడు అంగదుడు, జనస్థానములో భయంకరమైన రూపము గల రాక్షసుడు నీ నిమిత్తమై చేసిన ఆ మహావ్యక్తి వధను యథాతథముగా సంపాతికి చెప్పాను. ఆ సంపాతి జటాయువు మరణమును విని చాలా దుఃఖించెను. నీవు రావణుని గృహములో ఉన్నట్లు అతడు మాకు చెప్పాను. సంతోషజనకమైన ఆ సంపాతి మాటలు విని అంగదుడు మొదలైన మేమందరము అక్కడ నుండి వెంటనే బయలుదేరితిమి. వానరులందరూ చాలా సంతోషించి నిన్ను చూడవలెను అను ఉత్సాహంతో వింధ్య పర్వతము నుండి బయలుదేరి సముద్రపు ఉత్తరపు తీరము చేరితిమి. అక్కడ సముద్రమును చూడగానే భయపడి మరల చింతాగ్రస్తులైతిమి. అప్పుడు నేను సముద్రమును చూచి దిగులు చెందక ఆ వానర సైన్యమునకు కలిగిన తీవ్రమైన భయమును తొలగించి 100 యోజనముల దూరము దూకి తిని నేను రాక్షసులతో నిండిన లంకలో రాత్రి ప్రవేశించి రావణుని దుఃఖములో మునిగి ఉన్న నిన్ను చూచినాను. దేవి, ఈ విషయమునంతా నీకు యథాతథముగా చెప్పినాను. నేను శ్రీరాముని దూతను, నాతో మాటలాడుము. నేను శ్రీరాముని కోసమై ప్రయత్నము చేసి ఇక్కడకు వచ్చినాను. సుగ్రీవుని మంత్రిని, వాయుదేవుని కుమారుడను. ఈ విషయము తెలుసుకొనుము. అస్త్రధారులందరిలోనూ శ్రేష్ఠుడైన నీ రాముడు క్షేమముగా ఉన్నాడు. అన్నగారి సేవ చేయుటయందు శ్రద్ధ కల మంచి లక్షణములు కల లక్ష్మణుడు కూడా క్షేమముగా ఉన్నాడు. ఓ దేవి, పరాక్రమవంతుడు నీ భర్త అయిన ఆ శ్రీరాముని హితమునందు ఆసక్తి కల నేను సుగ్రీవుని ఆజ్ఞచే ఒంటరిగా ఇక్కడికి వచ్చినాను. స్వేచ్ఛానుసారముగా రూపములు ధరించగలిగిన నేను నీ జాడ తెలుసుకొనుటకై ఎవ్వరూ సహాయము లేకుండా ఒంటరిగా సంచరించుచు ఈ దక్షిణ దిక్కుకు వచ్చి తిని భాగ్యవశము చేత నేను నీవు కనబడినావని చెప్పి నీవు కనబడకపోవటచే దుఃఖించుతున్న వానర సైన్యముల సంతాపమును తొలగించెదను. ఓ దేవి, నా అదృష్టము బాగున్నది. నేను సాగరము లంఘించుట వ్యర్థము కాలేదు. నిన్ను చూడగలిగితిని, నన్ను చూడగలిగితినన్న కీర్తిని పొందగలను. ఇది కూడా నా అదృష్టమే. మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు రాక్షసాధిపతి అయిన రావణుని మిత్ర బంధు సహితముగా సంహరించి శీఘ్రముగా నిన్ను పొందగలడు. పర్వతములన్నింటిలోకి శ్రేష్టమైన మాల్యవంతమను పర్వతమున్నది. అక్కడి నుండి కేసరి అను వానరుడు గోకర్ణ పర్వతమునకు వెళ్ళాను. నా తండ్రి అయిన ఆ కేసరి దేవతలు ఋషులు ప్రార్థింపగా సముద్ర తీరమునందున్న పవిత్ర తీర్థమునందు శంబసాధనుడు అను రాక్షసుని చంపెను. నేను ఆ కేసరి భార్య యందు వాయుదేవుని వలన పుట్టినాను. నేను చేసిన పనిచే నాకు లోకములో హనుమంతుడను ప్రసిద్ధి వచ్చినది. నీకు నమ్మకం కలిగించుటకై నీ భర్త అయిన శ్రీరాముని గుణములు వర్ణించి చెప్పినాను. ఓ దేవి, కొద్ది కాలములో శ్రీరాముడు నిన్ను ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళగలడు. శోకము చేత కృషింపచేయబడిన సీత ఈ విధముగా సరి అయిన హేతువులను చూపుట ద్వారా హనుమంతునిచే విశ్వాసము కలుగునట్లు చేయబడినదై సరి అయిన ఆనవాళ్లను బట్టి అతడు దూతయ్యే అని తెలుసుకొను. జానకి సాటిలేని సంతోషమును కూడా పొందెను. అధికమైన ఆనందముతో
వంకర అయిన రెప్పలు గల నేత్రముల నుండి ఆనంద బాష్పములను రాల్చెను. విశాలాక్షి అయిన సీత ముఖము రాహువు విడచిన చంద్రుని వలె ప్రకాశించెను. హనుమంతుడు వానరుడే అని, మరొకడు ఎవ్వరూ కాడని ఆమె తెలుసుకొనెను. పిమ్మట హనుమంతుడు చూచుటకు ఆనందం కలిగించు ఆ సీతతో మరలా ఇట్లనెను: నీకిది అంతా చెప్పినాను కదా, నీవు ఊరడిల్లుము. నీ కొరకు నేనేమి చేయవలెనో, నీకేది ఇష్టమో చెప్పుము. నేనిక తిరిగి వెళ్ళెదను. మహర్షులు ప్రేరేపించ కపివీరుడైన కేసరి యుద్ధమందు శంభసాధనుడను అసురుని చంపిన పిమ్మట నేను వాయువు వలన జనించిన వానరుడను. ప్రభావము చేత నేను ఆ వాయుదేవుని అంతటి వాడను. శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండలోని 35వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 36వ సర్గం. హనుమంతుడు సీతకు రామముద్రికనిచ్చుట. మహా తేజస్శాలి అయిన హనుమంతుడు సీతకు నమ్మకము కలుగుటకై మరల వినయపూర్వకముగా, ఓ మహాభాగ్యవంతురాల, నేను బుద్ధిశాలి అయిన శ్రీరాముని దూతను. రాముని పేరు గుర్తుగా ఉన్న ఈ ఉంగరమును చూడుము. మహాత్ముడైన శ్రీరాముడిచ్చిన ఈ ఉంగరమును నీ నమ్మకమునకై తీసుకొని వచ్చినాను. ఊరడిల్లుము. నీకు మంగళమగుగాక. నీ దుఃఖ ఫలము తొలగిపోవు సమయము వచ్చినది అని చెప్పి ఆ ఉంగరం ఇచ్చెను. జానకి భర్త ఉంగరమును గ్రహించి చూచుచూ భర్తను చేరినంత సంతోషమును పొందెను. భర్త వార్తను అందించిన హనుమంతుని చేత సంతోష పెట్టబడిన బాలయైన నిర్మల హృదయము కల ఆ సీత సిగ్గుపడుచు చాలా సంతోషించుచు ప్రియవాక్యము పలుకుతూ ఆ హనుమంతుని ప్రశంసించెను. ఓ వానరోత్తమ, నీవే పరాక్రమవంతుడవు, నీవే సమర్థుడవు, నీవే బుద్ధిశాలివి. అందుచేతనే నీవు ఒంటరిగా ఈ రాక్షసుల నగరములో నిర్భయముగా ప్రవేశించితివి. శ్లాఘింపదగిన పరాక్రమము కల నీవు 100 యోజనములు విస్తారము కలది మొసళ్లకు నివాస స్థానము అయిన సముద్రమును ఆవు పాదం వంటి దానిగా చేసి దాటినావు. ఓ వానర శ్రేష్ఠుడా, రావణుని వల్ల భయము కానీ కొంచెమైనా తొట్రుపాటు కానీ నీలో కనబట్టలేదు. నీవు సామాన్యమైన వానరుడవు అని నేను అనుకొనను. నిన్ను బుద్ధిమంతుడిగా ప్రసిద్ధుడైన ఆ శ్రీరాముడు పంపినచో నాతో మాట్లాడుటకు తగి ఉన్నావు. ఎదిరించుటకు శక్యము కాని శ్రీరాముడు నిన్ను పరీక్షించకుండగా, నీ పరాక్రమము ఎట్టిదో తెలిసి కొనకుండగా పంపి ఉండడు కదా. అందులోనూ నా వద్దకు అసలే పంపి ఉండడు కదా. శ్రీరాముడు లక్ష్మణుడు భాగ్యవశము చేత క్షేమముగా ఉన్నారు. శ్రీరాముడు క్షేమముగా ఉన్నచో ప్రజ్వరించుతున్న ప్రళయ కాలాగ్ని వలె సముద్రము వరకు వ్యాపించి ఉన్న భూమిని కోపముతో కాల్చివేయటలేదేమి? లేదా అది వారి లోపమని చెప్పుటకు వీలు లేదు. ఆ శ్రీరామ లక్ష్మణులు దేవతలను కూడా నిగ్రహించ సమర్థులు. కానీ నా దుఃఖాలకే అంతము లేదని తలచెదను. శ్రీరాముడు మనస్సులో బాధపడటలేదు కదా, దుఃఖించుట లేదు కదా. ఆ పురుషోత్తముడు శత్రువును జయించుటకై చేయవలసిన పనులన్నీ చేయుచున్నాడా? రాజకుమారుడైన ఆ శ్రీరాముడు దైన్యము భ్రాంతి లేకుండా ఉన్నాడా? పనులలో పొరపాటు పడుట లేదు కదా. ప్రయత్నము చేసి సాధించవలసిన కార్యములను చేయుచున్నాడు కదా. శత్రు సంహారకుడైన శ్రీరాముడు అవసరమును బట్టి దానోపాయములను దాన భేద దండోపాయములను అవలంబించుతున్నాడా? శత్రు జయమును కోరి మిత్రుల విషయమున మైత్రితో ప్రవర్తించుతున్నాడా? శ్రీరాముడు మిత్రులను సంపాదించుకొనుచున్నాడు కదా. ఇతరులు కూడా అతని మైత్రిని కోరి అతనిని చేరుచున్నారు కదా. అతని మిత్రులందరూ మంచివారే కదా. మిత్రులు అతనిని గౌరవించుతున్నారు కదా. రాజకుమారుడైన శ్రీరాముడు దేవతల అనుగ్రహమును కోరి వారిని ఆరాధించుతున్నాడు కదా. పురుషకారానికి దైవానికి సమమైన ప్రాధాన్యం ఇచ్చి వాటిని సమముగా సేవించుతున్నాడు కదా. నేను దూరముగా ఉండిపోవటం వలన శ్రీరామునికి నా మీద ప్రేమ తగ్గిపోలేదు కదా. నన్ను ఈ కష్టము నుండి అతడు విడిపించునా? శ్రీరాముడు సుఖములకు అలవాటు పడినవాడు, కానీ
దుఃఖాలకు అలవాటు పడినవాడు కాదు. అట్టి శ్రీరాముడు ఇప్పుడే వచ్చిన ఈ అత్యధికమైన దుఃఖానికి కృంగిపోవట లేదు కదా. కౌసల్య, సుమిత్ర, భరతుడు క్షేమముగా ఉన్నట్టు వార్తలు వచ్చుచున్నవా? గౌరవార్హుడైన శ్రీరాముడు నా నిమిత్తమై కలిగిన శోకముతో బాధపడుచున్నాడా? శ్రీరాముడు ఇతర దృష్టి ఏదీ లేక నన్ను శోకము నుండి దాటించునా? సోదరుని యందు ప్రేమగల భరతుడు నా నిమిత్తమై మంత్రుల చేత రక్షింపబడిన అక్షౌహిణి ప్రమాణము గల భయంకరమైన సైన్యమును పంపును కదా. శ్రీమంతుడు వానరాధిపతి అయిన సుగ్రీవుడు దంతములు నఖములు ఆయుధములుగా గల వీరులైన వానర్లతో కూడి నా కొరకై రాగలడు కదా. శూరుడు, సుమిత్రకు ఆనందము కలిగించువాడు, అస్త్ర విద్యలో ప్రవీణుడు అయిన లక్ష్మణుడు బాణముల సముదాయములతో రాక్షసులను సంహరించును కదా. మిత్రజన సహితుడైన శ్రావణుడు ప్రజ్వలించుతున్న భయంకరమైన అస్త్రముల చేత యుద్ధరంగమునందు చంపబడగా అచిరకాలములో చూడగలను కదా. బంగారముతో సమానమైన రంగు గలది, పద్మముతో సమానమైన సువాసన గలది అయిన ఆ శ్రీరాముని ముఖము నేను దగ్గర లేకపోవట చేత శోకముతో దీనమై నీరు ఎండిపోయినప్పుడు ఎండ చేత పద్మము వలె శుష్కించలేదు కదా. పితృవాక్య పాలన రూప ధర్మోపదేశము వలన రాజ్యమును విడిచి నన్ను కాలినడకనే అరణ్యమునకు తీసుకొని వెళుతున్నప్పుడు కూడా ఏ శ్రీరామునకు మనోవ్యత కానీ భయము కానీ శోకము కానీ కలగలేదో అట్టి శ్రీరాముడు ధైర్యముగా ఉన్నాడు కదా. హనుమంతుడా, శ్రీరామునకు స్నేహము విషయమున తల్లి కానీ తండ్రి కానీ మరి ఏ ఇతర వ్యక్తి కానీ నాతో సమానులు కానీ లేదా నాకంటే అధికులు కానీ లేరు. ప్రియుని వృత్తాంతమును వినునంత వరకే జీవించవలెనని కోరుచున్నాను. సీత హనుమంతునితో ఆ విధముగా గొప్పది మధురము అయిన అర్థము గల మాటలను పలికి శ్రీరామునకు సంబంధించిన విషయములు తెలిపే మనోహరమైన హనుమంతుని మాటలు వినుటకై ఊరకొండెను. హనుమంతుడు సీత మాటలు విని శిరస్సుపై అంజలి ఘటించి ఇట్లు బదులు చెప్పాను. దేవి, నీవు ఇక్కడ ఉన్నట్లు శ్రీరామునకు తెలియదు. అందుచేతనే దేవేంద్రుడు భార్య అయిన శచీదేవిని తీసుకొని వెళ్ళినట్లు నిన్ను శీఘ్రముగా తీసుకొని వెళ్ళలేదు. నా మాట వినిన వెంటనే శ్రీరాముడు వానర గణములతోనూ ఎలుగుబంట్ల గుంపులతోనూ నిండిన పెద్ద సైన్యముతో శీఘ్రముగా రాగలడు. రాముడు క్షోభింప శక్యము కాని సముద్రమును బాణ సముదాయముల చేత స్తంభింప చేసి లంకా పట్టణములోని రాక్షసులనందరినీ నశింప చేయగలడు. ఆ సమయమునందు మృత్యుదేవత కానీ అసురులు కానీ దేవతలు కానీ శ్రీరాముని మార్గములో అడ్డు తగిలినతో అతడు వాళ్లను కూడా చంపగలడు. ఓ పూజ్యురాల, నీవు కనబడని దుఃఖముతో నిండిన ఆ శ్రీరాముడు సింహము చేత పీడించబడిన ఏనుగు వలె సుఖమును పొందజాలకున్నాడు. మలయ పర్వతము పైన, వింధ్య పర్వతం పైన, మేరు పర్వతం పైన, మందర పర్వతం పైన, దర్దుర్ పర్వతం పైన, మా ఆహారమైన కంద మూలముల పైన ఒట్టు పెట్టి చెప్పుచున్నాను. సుందరములైన నేత్రములు కలది, మనోహరము దొండ పండు వంటి పెదిమలు కలది, చూచుటకు అందమైనది, ఉదయించిన పూర్ణచంద్రునితో సమానము అయిన శ్రీరాముని ముఖమును తప్పక చూడగలవు. దేవి, ఐరావతము మూపు మీద కూర్చున్న దేవేంద్రుడి వలె ప్రశ్రవణ పర్వతముపై ఉన్న శ్రీరాముణ్ణి శీఘ్రముగా చూడగలవు. శ్రీరాముడు మాంసాహారము భుజించుటలేదు, మద్యమును సేవించుటలేదు. ప్రతిదినము సాయంకాలము మాత్రమే వానప్రస్థులకు తగిన చక్కగా ఏర్పరపబడిన ఫలమూలాద్యాహారమును భుజించుచున్నాడు. తన మనస్సు పూర్తిగా నీ మీదనే నిలిచి ఉండుటచే శరీరం మీద వ్రాలిన అడవి ఈగలను కానీ దోమలను కానీ శరీరం మీద పాకే పురుగులను కానీ సర్పములను కానీ తొలగించుకొనుటలేదు. ఎల్లవేళలా ఏదో ఆలోచించుతూ దుఃఖాక్రాంతుడై ఉన్నాడు. మన్మథునకు వశుడై అతడు నిన్ను గూర్చి, నిన్ను తప్ప మరి దేనిని గూర్చి ఆలోచించుటలేదు. శ్రీరామునకు చాలా వరకు నిద్రయే లేదు. ఎప్పుడైనా కొంచెము నిద్ర పట్టినా ఆ నరోత్తముడు
సీత సీత అని అనుచూ మేల్కొంచున్నాడు. ఏదైనా పండు కానీ పువ్వు కానీ అందమైన మరేదైనా వస్తువు కానీ కనబడినప్పుడు హా ప్రియే అని నిన్ను అనేక విధముల స్మరించుతూ నిట్టూర్పు విడుచుచుండును. దేవి, మహాత్ముడైన ఆ రాజకుమారుడు నిత్యము దుఃఖించుతున్నాడు. సీత అని నిన్నే తలుచుతున్నాడు. నియమము అవలంబించి నిన్ను పొందుటకై ప్రయత్నము చేస్తున్నాడు. రామునకు ఎంత శోకము ఉండెనో సీతకు కూడా అంత శోకమే ఉండెను. కానీ శ్రీరాముని వర్ణనము వినుటచే ఆమెకు శోకము కొంత తగ్గాను. అట్లు శోక ఆనందములతో అప్పుడు ఆ సీత శరత్కాల ప్రారంభమునందు కొంచెము మేఘాలు మిగిలి ఉండగా చంద్రునితో కూడిన రాత్రి వలె ఉండెను. శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండలోని 36వ సర్గము సమాప్తము. 37వ సర్గము తనతో రాముని వద్దకు రమ్మని హనుమంతుడు సీతను కోరుట, సీత నిరాకరించుట. జై శ్రీరామ్. పూర్ణచంద్రుని వంటి ముఖము గల ఆ సీత హనుమంతుని మాటలు విని ధర్మార్థములకు సమ్మతమైన మాట అతనితో ఇట్లనెను. హనుమంతుడా, శ్రీరాముడు ఇతర దృష్టి లేకుండా ఉన్నాడని, శోకముతో నిండి ఉన్నాడని చెప్పినావు. అందుచే నీ మాటలు విషము కలిపిన అమృతం వలె ఉన్నవి. దైవము అత్యధికమైన ఐశ్వర్యములోనికి కానీ అతి భయంకరమైన దుఃఖములోనికి కానీ పురుషుణ్ణి త్రాడు కట్టి ఈడ్చుకొని పోయినట్లు ఈడ్చుకొని పోవును. ప్రాణులెవ్వరూ దైవమును దాటదాలరు. ఇది నిశ్చయము. లక్ష్మణుడు, రాముడు, నేను కూడా కష్టాలలో చిక్కుకొని ఎంత బాధపడుతున్నామో చూడుము. సముద్ర మధ్యములో ఓడ బ్రద్దలైపోగా ఈది ఈది అలసిపోయిన వాడి వలె ఉన్న శ్రీరాముడు ఈ శోకము అంతమును ఎప్పుడు చూచునో కదా. నా భర్త రాక్షసులను సంహరించి రావణుని హతమార్చి లంకా పట్టణమును పూర్తిగా నశింపచేసి నన్నెప్పుడు చూడగలడో కదా. ఈ సంవత్సర కాలము పూర్తి అగుటకు ముందే నన్ను రక్షించుటకై తొందరపడవలను అని ఆ శ్రీరామునితో చెప్పుము. ఎందుచేతననగా నేను అంతవరకు మాత్రమే జీవించగలను. క్రూరుడైన రావణుడు నాకిచ్చిన గడువులో ఇప్పుడు 10వ మాసము జరుగుతున్నది. ఇంక 2 మాసములు మాత్రమే మిగిలి ఉన్నవి. సీతను రామునకు తిరిగి ఇచ్చివేయము అని సోదరుడైన విభీషణుడు ఆ రావణుని ఎంత బ్రతిమాలి చెప్పినను అతడు అట్టి ఆలోచన చేయటలేదు. నన్ను తిరిగి ఇచ్చివేయుట రావణునకు ఏమాత్రమూ ఇష్టము కాదు. అతడు కాలానికి లొంగిపోయినాడు. యుద్ధములో అతనిని మృత్యువు వెతుకుతున్నది. విభీషణుని పెద్ద కూతురైన నల తల్లి పంపగా వచ్చి స్వయముగా నాతో ఈ విషయము చెప్పినది. నిస్సంశయముగా నా భర్త నన్ను శీఘ్రముగా పొందగలడు. ఎందుచేతననగా నా అంతరాత్మ పరిశుద్ధముగా ఉన్నది. ఆ శ్రీరాముని యందు అనేక సద్గుణములు ఉన్నవి. శ్రీరామునిలో ఉత్సాహము, పురుష ప్రయత్నము చేయుట, బలము, క్రూర స్వభావము లేకుండుట, కృతజ్ఞత్వము, పరాక్రమము, ప్రభావము మొదలైన సద్గుణములు ఉన్నవి. లక్ష్మణుని సహాయము కూడా లేకుండా జనస్థానములో 14,000 మంది రాక్షసులను చంపిన శ్రీరామునకు ఏ శత్రువు భయపడడు. పురుష శ్రేష్ఠుడైన ఆ శ్రీరాముడు ఎన్ని కష్టములు వచ్చినను చెలించడు. శచీదేవికి దేవేంద్రుని ప్రభావము తెలిసినట్లు నాకు శ్రీరాముని ప్రభావము బాగుగా తెలియను. బాణ సముదాయములనే కిరణములు గల శూరుడైన శ్రీరాముడనే సూర్యుడు శత్రువులైన రాక్షసులనే అనే జలమును ఎండింపజేయగలడు. రాముని కొరకై శోకముతో కృషించి కన్నీళ్లతో నిండిన నేత్రములతో ఈ విధముగా పలుకుతున్న సీతతో హనుమంతుడు ఇట్లనెను. దేవి, నా మాట వినిన వెంటనే శ్రీరాముడు వానర గణములతోనూ ఎలుగుబంట్ల గుంపులతోనూ నిండిన పెద్ద సైన్యముతో శీఘ్రముగా రాగలడు. లేదా నిన్ను ఇప్పుడే ఈ దుఃఖము నుండి విముక్తురాలని చేసేదను. నా వీపుపై ఎక్కుము, నిన్నిప్పుడే శ్రీరాముని వద్దకు చేర్చెదను. నిన్ను నా వీపుపై కూర్చుండబెట్టుకొని సముద్రమును దాటుదను. రావణునితో సహా ఈ లంకను కూడా మోయుటకు నాకు శక్తి ఉన్నది. దేవి, హోమము చేసిన హోమద్రవ్యమును అగ్నిదేవుడు దేవేంద్రునకు అందచేసినట్లు నేను నిన్ను ప్రశ్రవణ పర్వతము మీద ఉన్న శ్రీరామునకు ఇప్పుడే అందచేసేదను.
విష్ణువు దైత్యులను సంహరించుటకై ఉద్యమించుతున్నట్లు లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు రాక్షస వధకై ఉద్యమించుతున్నాడు. అట్టి శ్రీరాముణ్ణి నీవిప్పుడే చూడగలవు. మహాబలశాలి అయిన శ్రీరాముడు నిన్ను చూడవలెను అను ఉత్సాహంతో ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుని వలె ఆశ్రమములో ఉన్నాడు. అట్టి శ్రీరాముణ్ణి ఇప్పుడే నీవు చూడగలవు. దేవి, నా వీపు పైకి ఎక్కుము, ఆలోచించకుము. రోహిణి చంద్రుని దగ్గరకు వెళ్ళినట్లు శ్రీరాముని దగ్గరకు వెళ్ళుటకు నిశ్చయించుకొనుము. నీవు నా వీపుపై ఎక్కి చంద్రునితోనూ మహా తేజస్సు గల సూర్యునితోనూ మాటలాడుతున్నావా అన్నట్లు ఆకాశ మార్గమునందు ప్రయాణం చేసి మహాసముద్రమును దాటుము. నేను ఇక్కడ నుండి నిన్ను తీసుకొని వెళ్ళిపోవునప్పుడు ఈ లంకలో ఉన్నవారిలో ఎవ్వరూ కూడా నా వెంట రాజాలడు. నేను ఇక్కడికి ఎట్లు వచ్చినానో అట్లే నిన్ను నా వీపుపై ఎక్కించుకొని ఆకాశ మార్గములో వెళ్ళదను. సందేహం లేదు, చూడుము. ఆశ్చర్యకరములైన హనుమంతుని మాటలు వినగానే సీత సంతోషముతో వికసించిన సకల అవయవములు కలదై అతనితో, ఓ హనుమంతుడా, ఇంత దూరమైన మార్గము నన్ను మోసుకొని వెళ్ళవలెనని నీవెట్లు అనుకొనిచున్నావు? దీనిని బట్టి నీవు వానరుడవు అని నిరూపించుకొనుచున్నావు. ఇంత చిన్న శరీరము గల నీవు నన్ను ఇక్కడి నుండి నా భర్త అయిన శ్రీరాముని వద్దకు తీసుకొని పోగలవని ఎట్లు అనుకొనుచున్నావు అని పలికెను. వాయుపుత్రుడు శోభా సంపన్నుడు అయిన హనుమంతుడు సీత మాటలు విని, ఆహా, ఈనాడు నాకొక కొత్త అవమానము జరిగినది కదా అని భావించను. ఈ సీతకు నా బలము కానీ ప్రభావము కానీ తెలియదు. అందుచేత నేను ఇచ్ఛానుసారముగా ఎట్టి రూపము ధరించగలను ఈమెకు చూపెదను అని అనుకొనను. హనుమంతుడు ఈ విధముగా ఆలోచించి సీతాదేవికి తన స్వరూపమును చూపించెను. అతడు ఆ వృక్షము నుండి కిందకు దుమికి సీతకు నమ్మకము కలిగించుటకై పెరుగుటకు ప్రారంభించెను. ఆ వానరోత్తముడైన హనుమంతుడు మేరు పర్వతము వలె, మందర పర్వతము వలె ఉన్నతమైన శరీరముతో ప్రజ్వలించుతున్న అగ్ని వంటి కాంతితో ప్రకాశించుతూ సీత ఎదుట నిలిచెను. ఎర్రని ముఖముతోనూ వజ్రము వంటి కోరలతోనూ గోళ్లతోనూ భయంకరుడైన పర్వతం వలె ఉన్న మహాబలశాలి అయిన హనుమంతుడు సీతతో, దేవి, పర్వతములు, వనప్రదేశములు, కోట బురుజులు, ప్రాకారములు, ముఖద్వారములు, ప్రభువైన రావణుడు, వీటి అన్నింటితో సహా ఈ లంకాపురమును కూడా తీసుకుని వెళ్ళుటకు నాకు శక్తి ఉన్నది. ఈ కారణముచే సందేహము విడిచి మనస్సును స్థిరముగా చేసుకొనుము. నా వెంట వచ్చి లక్ష్మణ సమేతుడైన శ్రీరాముని దుఃఖము పోగొట్టుము అనను. సీత భయంకర ఆకారముతో ఉన్న ఆ వాయుదేవుని ఔరసపుత్రుడైన హనుమంతును చూచి, ఓ వానరోత్తమ, నీ ధైర్యమును బలమును వాయుదేవునకు వలె నీకున్న అడ్డులేని గమనమును, అగ్ని తేజస్సు వలె అద్భుతమైన నీ తేజస్సును నేను తెలుసుకున్నాను. ఊహింప శక్యము కాని ఈ సముద్రమును దాటి సామాన్యుడెవ్వడైనా ఈ ప్రదేశమునకు రాగలడా? నీవు నన్ను తీసుకుని వెళ్ళగలవు అను విషయమును నేనెరుగుదును. మహాత్ముడైన శ్రీరాముని కార్యము ఎట్లు చెడిపోకుండునో మనము నిర్ణయించవలసి ఉన్నది కదా. నేను నీతో వెళ్ళుట యుక్తము కాదు. ఎందుకనగా వాయువేగముతో సమానమైన వేగముతో నీవు వెళ్ళుతున్నప్పుడు నా మనస్సు కంగారు పడవచ్చును. నీవు మహావేగముతో వెళ్ళుతున్నప్పుడు నీ వీపు మీద ఉన్న నేను సముద్రమునకు చాలా ఎత్తుగా ఆకాశంలో ప్రవేశించగానే కళ్ళు తిరిగి క్రింద పడిపోదును. నేను వివసురాలనై తిములతోనూ మొసళ్లతోనూ సొరచేపలతోనూ నిండిన సముద్రంలో పడిపోయి జలజంతువులకు మంచి ఆహారం అయిపోదును. నేను నీతో వచ్చుట మంచిది కాదు. నీవు నీతో ఉన్న నన్ను కూడా రక్షించవలసి ఉండును కదా. అప్పుడు నీ ప్రాణాలకు సందేహము కలగవచ్చును. నీవు నన్ను తీసుకొని పోవచుండగా చూచి భయంకరమైన పరాక్రమం గల రాక్షసులు, దురాత్ముడైన రావణుడు ప్రేరేపించగా నిన్ను వెంబడింతురు. శూలములు
ముద్గరములు హస్తములందు ధరించిన ఆ సూరులు నిన్ను చుట్టుముట్టెదరు. ఆ సమయమునందు నన్ను కూడా రక్షించవలసిన నీ పరిస్థితి సంశయంలో పడును. ఆకాశము మీద అనేక రాక్షసులు ఆయుధములు ధరించి వచ్చెదరు. నీవో ఆయుధము ఏదీ లేక ఒంటరిగా ఉందువు. ఇట్లు నన్ను రక్షించుకొనుచు ఎట్లు ప్రయాణము సాగించగలవు? వానర శ్రేష్ఠ, నీవు క్రూరమైన పనులు చేయు రాక్షసులతో యుద్ధములు చేయుచుండగా నేను భయముతో పీడితురాలనై నీ వీపు నుండి పడిపోదును. అప్పుడు భయంకరులు, గొప్ప దేహములు గలవారు, బలవంతులు అయిన రాక్షసులు ఏదో విధముగా నిన్ను జయించి వేయవచ్చును. లేదా నీవు యుద్ధము చేయొచ్చు నా విషయమున ఏమరిపాటుతో ఉండగా నేను క్రింద పడిపోవచ్చును. అప్పుడు నన్ను రాక్షసులు పట్టి తీసుకొని పోవచ్చును. లేదా ఆ రాక్షసులు నీ నుండి నన్ను హరించవచ్చును, లేదా చంపివేయవచ్చును. యుద్ధములో జయాపజయములు నిశ్చితములు కాదు కదా. జయము కలగవచ్చును, పరాజయము కూడా కలగవచ్చును. లేదా రాక్షసులు నన్ను భయపెట్టగా నేను ఆపద చెందవచ్చును. ఇట్లు నీ ప్రయత్నము విఫలమే అగును. నీవు రాక్షసులనందరినీ చంపుటకు సమర్థుడవే, కానీ రాక్షసులనందరినీ నీవే చంపినచో రాముని కీర్తికి దెబ్బ తగులును. లేదా రాక్షసులు నన్ను తీసుకొని పోయి వానర్లకు కానీ రామలక్ష్మణులకు కానీ తెలియని రహస్య ప్రదేశమునందు ఎక్కడైనా దాచివేయవచ్చును. అప్పుడు నా కోసము నీవు చేసిన ప్రయత్నమంతా వ్యర్థమైపోవును. అందుచేత శ్రీరాముడు నీతో కలిసి వచ్చుటయే మంచిది. మహాత్ముడైన శ్రీరాముడు, అతని సోదరులు, నీవు, నీ రాజైన సుగ్రీవుడు మొదలైన వారు, వీరందరి జీవితము నా మీద ఆధారపడి ఉన్నది కదా. నా నిమిత్తమై శోక సంతాపములతో కృషించి ఉన్న ఆ రామలక్ష్మణులు సమస్తమైన ఎలుగుబంటులు, వానరులు నిరాశచే ప్రాణములు విడిచెదరు. వానరోత్తమ, పాతివ్రత్య ధర్మమును అనుసరించి నేను శ్రీరాముడు తప్ప మరి ఏ పరపురుషుని శరీరమును స్పృశించను. బలాత్కారము వలన రావణుని శరీర స్పర్శ నాకు కలిగినదన్నచో ఆ సమయములో రక్షించే నాథుడు లేక, స్వయముగా రక్షించుకునే శక్తి లేక పరాధీనురాలనైనా నేను ఏమి చేయగలను? రాముడిక్కడ బంధు సహితుడైన రావణును సంహరించి నన్ను ఈ ప్రదేశము నుండి తీసుకొని వెళ్ళినచో అది అతనికి యుక్తముగా ఉండును. యుద్ధములో శత్రువులను సంహరించు ఆ శ్రీరాముని పరాక్రమాలను గూర్చి నేను వినటయే కాదు, స్వయముగా కూడా చూచినాను. యుద్ధములో దేవతలు కానీ, గంధర్వులు కానీ, నాగులు కానీ, రాక్షసులు కానీ శ్రీరాముని ముందు నిలవజాలరు. చిత్రమైన ధనస్సు ధరించి మహాబలశాలి దేవేంద్రుని వంటి పరాక్రమం గలవాడు ఆయన శ్రీరాముడు లక్ష్మణ సహితుడై వాయువుచే ప్రజ్వలించ చేయబడుతున్న అగ్నివలే యుద్ధభూమిలో నిలిచి ఉండగా చూచి ఎవ్వడైనా నిలవగలడా? యుద్ధములో శత్రు సంహారకుడైన లక్ష్మణ సహితుడైన శ్రీరాముడు శరములనే కిరణములతో ప్రళయకాల రుద్రుడి వలె, సూర్యుడి వలె ప్రకాశించుచు మదించిన దిగ్గజము వలె నిలచి ఉండగా యుద్ధభూమిలో అతనిని ఎవ్వరు ఎదుర్కొనగలరు? వానర శ్రేష్ఠుడైన హనుమంతుడా, నా భర్తను, లక్ష్మణుని, వానర సేనా నాయకులను శీఘ్రముగా ఇక్కడకు తీసుకొని రమ్ము. శ్రీరాముని గూర్చి శోకముతో కృషించి ఉన్న నాకు హర్షము కలిగించుము. శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండలోని 37వ సర్గము సమాప్తము. 16 రోజుల పారాయణలో 9వ రోజు పారాయణము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.